మంచిది ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుని కృపను బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి మరి ఈ ఉదయకాల సమయపు ఆరాధనలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రేమైన వర్లారా, మంచి కాపరి అనే సందేశాన్ని మనం ఒకసారి గమనించుదాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూస్తే, గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము విన్ను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని ఎలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచుచు గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అతన్ని వెంబడించును. ఇక్కడ మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన దొంగ కాపరుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే 7వ వచనం, యేసు మరల వార్తలను, గొర్రెల పో ద్వారమునేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. ఏమండి, దొంగలను దోచుకుని వారై ఉన్నారు. ఎంత చక్కగా చెప్తున్నాడండి. గొర్రెలను దోచుకునేటటువంటి దొంగలు, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోచుకుని వారునై ఉన్నారు. నేను చెప్పిన మాట కాదు ప్రేమైన వాళ్ళ. యేసు ప్రభువు వారు స్వయంగా చెప్తున్నటువంటి మాట చూసినట్లయితే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు ఉండును. దొంగతనమును, హత్యను, నాశనం చేటుకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఎంత గొప్ప సంగతి అండి. అంటే యేసుక్రీస్తు వారి కంటే ముందుగా వచ్చినటువంటి వారు దొంగలను దోచుకుని వారునై ఉన్నారట. దొంగలండి. ఎలాంటి దొంగలు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూస్తే, దొంగలు ఎవరో, ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా అని మేము నీ నామమున ప్రవేశింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని మీ వారితో చెప్పును. చూసారండి, ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ఏమండి, దెయ్యాలను ఎల్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? ఏమండి, ఏం చెప్తారంటండి వీళ్ళంతా కూడా? ఒకసారి గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా. వీళ్ళంతా కూడా ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను ఎల్లగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగును, అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి అని నేను వారితో చెప్పుదును అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. అందుకనే యేసు ప్రభువారు ముందుగానే, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఎంత గొప్ప సంగతి అండి. ప్రాణము పెట్టేవాడు కాపరి, దోచుకునేవాడు దొంగయు నాశనమును హత్య చేయుటకు వచ్చును. దోచుకునేవారు గురించి ముందుగానే చెప్పాడు. స్వస్థత వరము గల దైవజనులను చెప్పుకున్నారు. స్వస్థత భక్తులు, స్వస్థత అపోస్తలులని చెప్పుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లరా, అనేక మంది అనేక రకాలుగా దేవుని కంటే తన్ను తాను హెచ్చించుకుంటూ ఉంటాడట. దేవుని కంటే
పరలోకంలో అపవాది కూడా తన్ను తాను హెచ్చించుకున్నది. క్రిందకి పాతాళ లోకమందలి బిలంలోకి తోయబడింది ప్రియమైన వాళ్ళరా. అందుకనే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. దొంగ కాపరి ఎలా ఉంటాడంటే ప్రియమైన వాళ్ళరా, ఇది ఇక్కడ కొలసీలకు రాసిన పత్రికలో చెప్తాడు ప్రియమైన వాళ్ళరా. 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏమండి 16వ వచనం, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినమును వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవనికి అవకాశం ఇయ్యకుడి అంటూ, ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై అతి వినయంగా ఉంటాడు, ప్రత్యేకంగా ఉంటాడు, మెత్తని మాటలతో ఉంటాడు. ఏమండి ఈ దొంగ కాపరి ఏం చేస్తాడంటే, మీరు ఎటు వెళ్ళొద్దు భయం, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు భయం. ఏమంటే ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాడు. మీరు ఎటు వెళ్ళొద్దు, ఏ ప్రసంగాలకి వెళ్ళొద్దు, ఎటు పోవద్దు, రకరకాలుగా చెప్తూ ఉంటాడు అనమాట. బ్రతికేది ఏమండి ఒక్కసారి ఆలోచించండి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వశరీరము కేళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకుబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. శిరస్సును హత్తుకొనని వాడు అంటే క్రీస్తుని హత్తుకొనని వాడు, ఏమండి ప్రాణము పెట్టని వాడు, దోచుకునేవాడు. ఏమండి అపోస్తులైనటువంటి పౌలంతటి వాడే ఈ నా చేతులతో కష్టపడి మీకు సువార్త ప్రకటించి తిని అంటాడు ప్రియమైన వాళ్ళరా. ఏమండి చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, మరి సహోదరులారా మీలో ప్రయాసపడుచు, ఏమండి ఎంతో కష్టపడుతూ ఉన్నటువంటి వాళ్ళని సన్మానించండి అంటున్నాడు, సేవ చేసేటటువంటి వారిని. అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, ఏలయనగా మమ్మల్ని పోలి నడుచుకునే వాళ్ళని మీకు తెలియదు, మమ్మల్ని పోలి నడుచుకోండి, మేము మీ మధ్య అక్రమంగా నడుచుకొనలేదు, ఎవని యొద్ద ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింమగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి, మీరు మమ్మల్ని పోలి నడుచుకునే వాళ్ళని తెస్సలోనికీయులకు రాసినటువంటి సంఘానికి చెప్తున్నాడు. ఏమండి దొంగ కాపరి ఎలా ఉంటాడంటే అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఎందు ఇచ్చ కలిగి, మీరు ఎటు వెళ్ళొద్దు, ఎవరి ప్రసంగాలు వినొద్దు. ఏమండి భయం, ఎందుకంటే దెయ్యముల బోధతో ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు చూపించి సంఘాన్ని కట్టుకున్న తర్వాత మరి ఆ సంఘం వెళ్ళిపోతే బ్రతకడం కష్టం కదా. ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు ఏమీ ఉండదు, ఒకప్పుడు ఏమీ ఉండదు అండి. ఏమీ లేనటువంటి సారేపతి దూరాల దగ్గరికి ప్రవక్త వచ్చినప్పుడు, ఏలియా ప్రవక్త వచ్చినప్పుడు ప్రేమైన వాళ్ళరా, ఆ కుటుంబం దీవించబడింది. ఆ సారేపతి దూరాలు కుటుంబం దీవించబడింది. ఈరోజు ప్రేమైన వాళ్ళరా, విశ్వాసులు బహుబలంగా దీవించబడాలి. ఏమండి కానీ విశ్వాసులు ఎప్పుడు అలానే ఉంటున్నారు, కానీ వీళ్ళు మాత్రం గొప్పగా దీవించబడిపోతున్నారు. కారణం ఏంటి? దొంగ కాపరి, దోచుకునేవాడికి భయం. ఏమండి ఈరోజు చాలామంది అజ్ఞానంగా క్రీస్తుపై మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని ఎందుకు మీరు అజ్ఞానంగా మాట్లాడుతున్నారని డిబేట్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి దేవుని పక్షాన పోరాటం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమండి కానీ దొంగ కాపరికి, ఏమండి దొంగ కాపరి ఏం చేస్తారంటే దోచుకుంటాడు, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. భక్తులందరూ కూడా దేవుని వైపు చూశారు, భక్తులందరూ కూడా దేవుని మీద ఆధారపడ్డారు, జనం మీద ఆధారపడలేదు. అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నాడు, రాత్రింబగళ్ళు కూడా ఎవని యొద్ద ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. అంటే మంచి కాపరి. చూసారండి పౌలు మంచి కాపరి.
ఈ నా చేతులతో కష్టపడి కష్టముతో రాత్రింబగళ్ళు పనిచేయచు జీవనము చేసితిమి. బా, ఎంత ఎంత గొప్ప సంగతి అండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని వాడు భోజనం చేయకూడదు మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చేయక పరులు జోలిగిపోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అటివారు నెమ్మదిగా పనిచేసి సొంతముగా సంపాదించుకున్న ఆహారం పుంజిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారికి ఆజ్ఞపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. ఎంత గొప్ప సంగతి అండి. మంచి కాపరి చేసే పని ఇది. మంచి కాపరి కష్టపడతాడు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఏమండి, గొర్రెలు ఎప్పుడూ గొర్రెల్లానే ఉంటున్నాయి, కాపరి మాత్రం గొప్పవాడిగా అయిపోతున్నాడు. అంటే ఏంటి? గొర్రెలు ఆశీర్వదింపబడాలి, గొర్రెలు అభివృద్ధి చెందాలి, ఏమండి అనే ఆలోచన లేదు. తన జీవితమే ఏమంటే ఒకప్పుడు ఏమీ ఉండదు ప్రేమైంది అనుకున్నారా. ఒకప్పుడు ఒక సైకిల్ మాత్రమే ఉంటుంది. ఏమండి అబద్ధ బోధలతో సంఘాన్ని కట్టుకొని దొంగ బోధలు చేసి దెయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచి ఏమండి గొప్పవాడైపోయి గొప్ప మాటలు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఒకప్పుడు బోధ ఏంటి? అబద్ధ సాక్ష్యాలతో అబద్ధ బోధలతో సంఘాన్ని కట్టుకొని ఆ సంఘం మీద బ్రతుకుతూ ఇప్పుడు ఏమంటాడంటే ఇప్పుడు వేరే బోధ చేస్తూ ఉంటాడు. దొంగ కాపరి. మంచి కాపరి ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి కాపరి. ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నాకు స్థలమే లేదన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలు గమనించండి, ఇక్కడ దొంగ కాపరి ఏం చేస్తాడంటే భయపడుతూ ఉంటాడు. తనకున్నటువంటి ఆ గొర్రెలను బయటికి వెళ్ళిపోతే తనకు బ్రతుకేమైపోద్దని చెప్పేసి భయపడుతూ బయటికి వెళ్ళొద్దు అంటాడు. భయం ఏంటి? దేవుని వాక్యాన్ని బోధించి ఉన్నట్టుగా బోధించినప్పుడు నీకు భయం ఏంటి? నీ బ్రతుకు ఏమైపోద్దని నీకు భయం కాబట్టే నువ్వు విధంగా మాట్లాడుతున్నావేం సహోదరుడా? ఒకసారి గమనించండి, మంచి కాపరిగా ఉన్నామా? సేవకుడు అంటే ప్రేమైన దేవుని పిల్లలారా, తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట, 3వ అధ్యాయం 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుచు ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమునై ఉన్నది. బా, ఎంత గొప్ప సంగతి అండి. ఎంత గొప్ప మాట అండి. అసలు ఎంత గొప్ప సంగతి అండి. దైవజనుడు సన్నద్ధుడుగా ఉండాలి. దైవజనుడు తనకు లేకపోయినా పర్వాలేదు, సంఘాన్ని సంరక్షించాలి, సంఘాన్ని కాపాడాలి, సంఘానికి మాదిరిగా ఉండాలి. అందుకనే అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట చూస్తే, మరి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూసినట్లయితే కష్టమైనటువంటి చూడండి 11వ అధ్యాయం చూసినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యొక్క కుమారుని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ప్రేమైన దేవుని పిల్లరా, అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమును గుర్తుంచుకొని ఇహమందు తన ముందుకొచ్చిన దేనిని కూడా స్వీకరించలేదు. అబ్రహాముని కూడా ధనవంతునిగా చేయాలని చూస్తాడు ఒక రాజు. అబ్రహాముని ధనవంతునిగా చేయాలని ఒక రాజు వస్తాడు. ఆదికాండం 14వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, 21వ వచనం చూసినట్లయితే, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, నేనే అబ్రహాముని ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నానంటున్నాడు. మంచి కాపరిపరమైన దేవుని పిల్లరా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అబ్రహాం గారు. నువ్వు ఇచ్చేది నాకొద్దు, నాకొద్దు వద్దు అనేవాడే నిజమైనటువంటి కాపరి. వద్దు, నాకొద్దు. బా, ఏంటండి ఈరోజు ప్రేమైన దేవుని పిల్లారా, ఈ దొంగ కాపరులు మంచి కాపరి
మంచి కాపరి అయితే ప్రాణం పెడతాడు, దొంగ కాపరి ఇక్కడ చూడండి యేసు ప్రభువు ఎంత చక్కగా చెప్తున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. చూసారా, నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు. మేత మేస్తూ ఉంటాడంట. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు మేత మేస్తూ ఉంటాడు. లోపల మేస్తాడు మేత, బయట మేస్తాడు మేత. భయపడ్డు. మంచి కాపరి భయపడ్డు. దొంగ కాపరి ఏం చేస్తాడంటే ఆ యొక్క సమూహాన్ని, ఆ యొక్క గొర్రెలను ఏం చేస్తాడంటే గొర్రెలన్నీ చెదిరిపోతే, గొర్రెలన్నీ వెళ్ళిపోతే, ఎందుకంటే ఈ గొర్రెలకన్నిటికి కూడా బోధించినటువంటి బోధ ఏం బోధ చేశాడు? ఇహ సంబంధమైనటువంటి బోధతో, దెయ్యాల బోధతో, స్వస్థతల బోధతో, అద్భుతాల బోధతో మొత్తం సంఘాన్ని కట్టుకొని ఒక గొప్పవాడిగా స్థిరపడిపోయి, ఒక ధనవంతుడిగా మారిపోయి, ఏమన్నా మళ్ళీ ఏమని చెప్పుకుంటాడంటే నాకు ఉన్నదంతా అమ్ముకున్నాను అంటాడు. ఉన్నది కొంచెం అమ్ముకున్నావు, సంపాదించుకున్నది ఎంత సంపాదించుకుని నువ్వు బ్రతుకుతున్నావు? ఒకప్పుడు ఒక చొక్కా ఉండదు, ఇప్పుడు మార్చిన షర్టు మార్చకుండా మారుస్తూ ఉన్నాడు. మన యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు నీ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు. నీ సంగతి ముందే ఆయనకు తెలుసు. నువ్వు ఏ కాపరివో ఒకవేళ ప్రజలకు మంచి కాపరిగా కనపడవచ్చు, కానీ నువ్వు ఏ కాపరివో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, దొంగ నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోచుకుని వారు ఉన్నారని నేనే చెప్పటం లేదు. ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. వాడు ప్రాణం పెట్టడు, తీయన మాటలు చెబుతూ. ఏమండి, ఒక్కసారి ఆలోచించిన ప్రేమైన దేవుని పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో ఏ కాపరి ప్రాణం పెడుతున్నాడో, ఏ కాపరి ఎలా ఉంటున్నాడో, ఏ కాపరి ఎలా జీవిస్తున్నాడో, గుడ్డివాడు దారి చూపిస్తే ఇద్దరు గుంటలో పడతారు అండి. చాలా చాప కింద నీళ్ళలో వెళ్ళిపోతారండి దొంగ కాపరి. మంచి కాపరి చూసారా, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగ. ద్వారమును ప్రవేశించాలి, ఓపెనగా ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి. ఏమండి, సంఘ బిడ్డల్ని ఎక్కడికైనా ఎక్కడ వాక్యం వింటున్నా వినండి, గ్రహించండి అని చెప్తాను నేను. వినండి, గ్రహించండి, మేలైన దాన్ని తీసుకోండి. ఎందుకంటే కష్టపడి సేవ చేస్తున్నప్పుడు అబ్రహాం అంటాడు, నో అబ్రహాం, నువ్వే నన్ను ధనవంతుని చేశావని ఒకరోజు అంటావు. దేవుడు నన్ను ధనవంతునిగా చేయాలని మంచి కాపరిగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దొంగ కాపరిగా ఉన్నామా, మంచి కాపరిగా ఉన్నామా అనేది మన అంతరంగాన్ని పరిశీలించుకున్నప్పుడు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, సంఘాలను అబద్ధ బోధలతో, అసత్యాలతో, దెయ్యముల బోధలతో, స్వస్థతలతో ఈరోజు కరోనా వచ్చిన తర్వాత అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎలాంటి ప్రసంగాలు చేస్తున్నారంటే, ఇక స్వస్థత జరిగితేనే దేవుణ్ణి నమ్ముతావా, స్వస్థత జరగకపోయినా వాక్యాన్ని నమ్ము అని ఇప్పుడు సరైనటువంటి బోధలకు వచ్చారు ప్రేమైన దేవుని పిల్లలారా. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా వాడు ఎలా మారిపోతాడంటే, అపవాది ఎలా మార్చేస్తారంటే మనల్ని చూడండి. కొలసీలకు రాసినటువంటి పత్రికలో చూసినట్లయితే, కొలసీలకు రాసినటువంటి పత్రిక, తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక చూసినట్లయితే, రెండో పత్రికలో చూసినట్లయితే, ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను తాను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలోనే కూర్చుండు కనుక ఏ విధముగానైనను ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయకుడి. మోసపరచనీయకుడి, దేవుని ఆలయంలోనే కూర్చుంటాడు వాడు. నేను మంచి కాపరిని అంటాడు. వాడు మంచి కాపరి కాదా మనకు తెలియాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అందుకని ఇక్కడ
10వ వచనం చూసినట్లయితే, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును ఆవరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇక నాకు మోసమే కావాలి, నేను మోసంతో నేను బతుకుతాను, మోసం లేకుండా బతకలేను అనుకున్న వాడికి దేవుడు ఏం చేస్తాడంటే, నీ కర్మ వెళ్ళిపో అని చెప్పేసి వాడు మోసం చేయ శక్తి ఇస్తాడనమాట. ఇవాడు మోసమే. ఏమండి, ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మంచి కాపరి అంటే ఒక అపోస్తులైనటువంటి పౌలు మంచి కాపరిగా ఉన్నాడు. విశ్వాసమునకు కర్త ఆయన యేసు వైపు చూస్తూ తమకున్న దాన్ని సమస్తాన్ని పెంటగా ఎంచుకొని దేవుని యొక్క బహుమానం కోసం పరిగెత్తాడు. మంచి కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మంచి కాపరులు ఎవరంటే అపోస్తులు మంచి కాపరులు. నిజంగా మనం మంచి కాపరిగా ఉన్నానా? చెప్పేవాడిగానే ఉన్నానా? నా జీవితంలో మోసం చేసేటటువంటి కాపరిగా ఉన్నానా? మోసపూరితమైనటువంటి బోధ చేసే కాపరిగా ఉన్నానా అని ఒకసారి గమనించుకున్నట్లయితే ప్రేమైన దేవుని పిల్లరా, మన యొక్క జీవితము సరవుతూ ఉంటుంది. దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. దొంగ కాపరి, మంచి కాపరి అంటున్నాడు, ఇదిగో లోపలికి వస్తాయి గొర్రెలు, బయటికి వెళుతూ ఉంటాయి, బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తూ ఉంటాయి అని చెప్పేవాడు మంచి కాపరి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి కాపరి కాబట్టి అలా చెప్పాడు. దొంగ కాపరి ఏం చేస్తాడంటే, ఏ బోధలు వినొద్దు, నేను చెప్పే బోధే వినమంటాడు. అందుకనే ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు మీరు ఎటు వెళ్ళొద్దు. ఏమండి, ఎటు వెళ్ళొద్దు. మోసం ఆలయంలో కూర్చుంటాడంట వాడు. ఎటు వెళ్ళొద్దు, మీరు ఎటు వెళ్ళొద్దు, నా ప్రోగ్రామ్స్ చూడండి, మీరు ఎటు వెళ్ళొద్దు. ఏమండి, వాళ్ళు ఏమంటాడంటే, ఏమండి, దేవుని పక్షాన వాదించే వాళ్ళను కూడా, ఏమండి, వాళ్ళ బ్రతుకంతే అంటే సరిపోయిందా? ప్రేమైన దేవుని పిల్లారా, మనం గమనించండి. 26 పుస్తకాల్లో దేవుని జ్ఞానము ఈ జీవితకాలం మట్టుకు కాదు, శాశ్వతమైనటువంటి జీవితం గురించి ప్రపంచానికి, సంఘానికి తెలియజేయాలి. ఈ జీవితకాలపు బోధలు చేసుకుంటూ ఈ జీవితకాలంలోనే ఒక గొప్పవాడు అయిపోయి దేవుని ఆలయంలో కూర్చుండి అపవాదిగాడు ఈ విధంగా బోధ చేపిస్తూ ఉంటాడు. ఈ విధంగా వాడు ఏం చేస్తాడంటే, తన్ను తాను హెచ్చించుకొనుచు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనమందరం కూడా అపరాధముల చేత, పాపముల చేత చనిపోయి ఉండగా మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన రక్తాన్ని కాచాడు. ఆయన సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. మంచి కాపరిని వెంబడించే వారిగా ఉంటున్నామా, లేకపోతే దొంగ కాపరిని మరి వెంబడించే వారిగా ఉన్నామా? ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుంటే మనం ఏ కాపరి ఎలాంటి వాడో మనం తెలుసుకోకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందే చెప్పాడు, ఏ కాపరిని వెంబడిస్తున్నావు? మంచి కాపరిని వెంబడిస్తున్నావా? నీ దైవజనుడు నీవు అభివృద్ధి చెందాలి. దైవజనుడు ఏలియా గారు అభివృద్ధి చెందకపోయినా కూడా సారెపతి విధవరాలు అభివృద్ధి చెందింది. ప్రేమ దైవజనులందరూ కూడా సంఘాన్ని మోషే అంతటి వాడే ఇశ్రాయేల్ కొరకు త్యాగం చేశాడు. ప్రేమైన వాళ్ళారా, మోషే ఐగుప్తుతను నాకేమీ వద్దు, నా ప్రజలు గొప్పవాళ్ళ వాళ్ళని కోరుకున్నాడు. మంచి కాపరి సంఘము అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు. తనకున్నా లేకున్నా నీతిగా బ్రతుకుతాడు, నీతి బోధ చేస్తాడు, సంఘాన్ని దేవునికి అప్పగించే వాడిగా ఉంటాడు నిజమైన కాపరి. అందుకని మంచి కాపరిగా ఉన్నామా, దొంగ కాపరిగా ఉన్నామా? ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, సంతోషపడతాడు. మనల్ని చూసి కప్పి పెట్టకుండా, వంచనగా బోధించకుండా దేవుని వాక్యాన్ని వంచనగా ఈ లోక 60-70 సంవత్సరాల జీవితం కోసం ఈ లోకంలో ఏదో గొప్పవాడిని అనిపించుకోవాలని చెప్పేసి దేవుని యొక్క బోధను మార్చేసి దేవుని దృష్టిలో మరి మనం చెడ్డ కాపులుగా ఉంటే నిత్య నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ కృప మాకు తోడుగా ఉంచి మంచి కాపరిగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.